నేటిదిన వాక్య ధ్యానం కొరకు హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మికనుంచుము. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. ప్రతి ఒక్కరూ తమ విశ్వాస జీవితంలో ఏమాత్రము అధైర్యపడక, అనుమానం పడక, అవిశ్వాసం చెందక దేవుని యందు ఎడతెగని విశ్వాసం కలిగి ఉండటం మన అందరి ఆధ్యాత్మిక జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. అనేక మంది కొంతకాలం విశ్వాసం ఉంచి ఆ తర్వాత మరి కొంతకాలానికి ఏమాత్రం విశ్వాసం ఉంచలేక అవిశ్వాసులై దేవుని మార్గమును విడిచి తిరిగేటటువంటి భక్తులుగా ఉంటారు. అలాంటి వారు దేవుడు తమకు అనుగ్రహించినటువంటి దీవెనలు పొందక అపవాది చేతికి చిక్కబడిన వారై అనేక సమస్యల్లో, శోధనలో పడిపోవటం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలం. కీర్తనాకారుడు తన వ్యక్తిగత అనుభవంలో నుండి తాను సెలవిచ్చినటువంటి ఒక సంగతిని 27వ కీర్తన 14వ చరణంలో రాయబడిన వాక్యంలో, ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము అని చెప్పి ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఎందుకని అనంటే 33వ కీర్తన 20వ చరణంలో రాయబడినటువంటి వాక్య భాగం ఈ సంగతిని తెలియచేస్తా ఉంది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మికించి ఉన్నాం, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది అని తెలియచేస్తూ 21వ చరణంలో మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడుమునై ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, నిశ్చయముగా ఆయనే మనకు సహాయం చేస్తారు. మనం ఎదుర్కొనేటటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనలను కాపాడేటటువంటి దేవుడిగా ఉన్నారు. అనేక మంది ఈ విశ్వాసమందు స్థిరముగా ఉండలేకపోవటానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏంటో 37వ కీర్తన 7వ చరణంలో ఈ విధంగా రాయబడింది. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసన పడకము అని తెలియచేయటను గమనించగలం. దేవుని యందు స్థిరముగా నమ్మిక ఉంచి ఆయన చేయు కార్యం కొరకు ఒక వ్యక్తి ఓపికతో కనిపెట్టుట ఎంతో కష్టతరమైనటువంటి పనిగా అనేక మంది ఎంచుకుంటా ఉంటారు. రెండవదిగా, కొందరు తమ కన్నుల ఎదుట వర్ధిల్లుటను, అలానే చెడ్డ ఆలోచనలను నెరవేర్చుకునేటటువంటి వ్యక్తులను చూచి వారు అభివృద్ధి పొందుటను, మేలు పొందుటను చూచి వ్యసన పడటం కొందరు విశ్వాస జీవితంలో అవిశ్వాసులుగా లేక నమ్మిక లేని వారిగా కొంతకాలానికి బలహీనలు అవటానికి ఇది ఒక కారణం. గనుక మనము మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనటం మంచిది. కానీ భూమి మీద దేవుని పట్ల ఏమాత్రం నమ్మకం లేక వర్ధిల్లుతున్నటువంటి వారిని, చెడ్డ ఆలోచనలను నెరవేర్చుకొనుచు వృద్ధి పొందుచున్నటువంటి వారిని చూచి మనం ఏమాత్రం కూడా కంగారు పడిన అవసరం లేదు. ఇదే 37వ కీర్తన 34వ చరణంలో కూడా ఈ విధముగా రాయబడింది. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయనని హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. భూమి మీద వర్ధిల్లేటటువంటి వారిని చూచి, దురాలోచన నెరవేర్చుకునేటటువంటి వారిని చూచి మనం వ్యసన పడనక్కర్లేదు. కారణం ఏంటంటే, ఒకానొక దినాన ఆయన కొరకు కనిపెట్టినటువంటి వారిని ప్రభువారు హెచ్చిస్తారు. ఎందరైతే అవిశ్వాసులై ఉండి అపనమ్మికతో లోకంలో భక్తిహీనులుగా ఉండి గొప్పవారు అయ్యారో వారందరూ కూడా ఒక దినాన నిర్మూలం అవటం కూడా చూడగలిగినటువంటి వ్యక్తిగా ఉంటారు ప్రతి విశ్వాసి. గనుకనే దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది, ఏమాత్రం అధైర్యపడక కనికరమును న్యాయమును మీ విశ్వాస జీవితంలో అనుసరించుచు ఎడతెగక దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే ఈ దీవెనలను ప్రభువారు మనకు దయచేస్తారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభునందు నమ్మిక ఉంచి ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు ఆశించినవి, మీరు కోరినవి మీకు జరగక ఒకవేళ కృంగి ఉన్నారా? ఏమాత్రం మీ హృదయంలో దేవుని పట్ల
అవిశ్వాసం రానివ్వకండి. నాడు షడ్రక్ మేషక్ అబెద్దనగో మా దేవుడి అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షింపక మరణానికి అప్పగించిన మేం మాత్రం నువ్వు నిలబెట్టించినటువంటి ప్రతిమకు నమస్కరించాం, మేము దేవుని ఆజ్ఞకే లోబడి ఉంటామని ఎలా వారు ఎడతెగక నమ్మిక ఉంచి ఉన్నారో అట్టి విశ్వాస స్థితిలో మీ ఆధ్యాత్మిక జీవితాలు ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. మా విశ్వాస జీవితంలో ఎడతెగని నమ్మిక మీ పట్ల మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వేదనలో ఉన్న మా ప్రియులను ఇప్పుడే నీ వాక్కు చేత మీరు ధైర్యపరిచి బలపరిచి నిశ్చయముగా ఎడతెగక వారు మీ యందుంచి నమ్మిక చొప్పున నీ భక్తుల పట్ల మీరు ఎలాంటి ఆశ్చర్యకార్యాలు చేశారో అట్టి కృపకు నేటి కాలమందు కూడా మా ప్రియులు పాత్రులగుదురుగాక. మరొక నూతన సంవత్సర దయాకిరీటను పొందిన ప్రతి ఒక్కరిని దీవించండి. సమస్త విషయాలు మేలు కలుగు చేసి కాపాడండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమేన్.